అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండవు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. చాలా సమయంలో ఆర్థిక పరిస్థితిపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. ఉద్యోగుల మధ్య ఏదైనా వివాదం ఉంటే వ్యవస్థకు ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో కెరీర్ మీద శ్రద్ధ పెట్టాలి. నిర్లక్ష్యంగా ఉండకండి. ఆలోచనలు మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. కుటుంబ సభ్యులను తొలగించడానికి ప్రయత్నించండి. ఈరోజు మరి పాత అనుభవాన్ని నేర్చుకోవడం అనేది మీకు విదేశాలకు సంబంధించిన పనిచేయడానికి పూర్తి సమాచారం ఈరోజు లభిస్తుంది. అకస్మాత్తుగా క్షీణించే అవకాశాలు కొన్ని ఉంటాయి. జాగ్రత్త. తల్లిదండ్రుల మద్దతు పొందండి. పాత స్నేహితులను కలుసుకుంటారు. అవాంఛిత పనులను తొలగించడంలో విజయవంతులు అవుతారు. అడ్డంకులను దాటడంలో కూడా విజయం సాధిస్తారు. ఇక ఈరోజు సభ్యుల సలహాలపై శ్రద్ధ పెడతారు. ఇక దాన్ని అమలు పరచడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆగిపోయిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. తీసుకున్న నిర్ణయాలు కూడా విజయవంతం అవుతాయి. పిల్లలు కూడా కొంత విజయం సాధిస్తారు. వారి సమస్యను పరిష్కరించడంలో సహకరించాలి. పరిరక్షణలో ఏదైనా కార్యాచరణ పూర్తి చేయడం సముచితం. ఆ పరిస్థితులు ప్రజలను హాని కలిగించే ప్రయత్నం చేస్తారు. ఆ పరిస్థితుల పట్ల మీరు దూరంగా ఉండాలి, లేకపోతే మీకు హాని కలుగుతుంది. ఆహారాన్ని క్రమబద్ధంగా ఉంచడం చాలా అవసరము. ఎట్టి పరిస్థితుల్లోనే సరే ఆత్మగౌరవానికి రాజీ పడకండి. సంస్థను నివారించాలి. ఈరోజు పెద్ద పని కారణంగా ఆనందం ఉంటుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. అవాంఛిత పనులను తొలగించుకుంటారు. విజయవంతులు అవుతారు. అడ్డంకులు దాటడానికి విజయవంతులు అవుతారు. విద్యార్థులు తమ శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. లక్కీ సంఖ్య 97. లక్కీ కలర్ సియాన్. పరిహారంలో ఈరోజు మీరు అమ్మవారికి పూజలు సమర్పించాల్సి ఉంటుంది. కుంకుమార్చన చేయాలి. అలంకరణ వస్తువులను సమర్పించి ఎరుపు చున్నీని సమర్పించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.